హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్. ఈరోజు నేను మీకు రేర్ కాంబినేషన్ అయిన పచ్చి రొయ్యలు మామిడికాయ ఈగురు అనేది చూపిస్తున్నానండి. మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు టిప్స్ అనేది షేర్ చేస్తాను. మనం దీనికోసము ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక 2 మరాఠీ మొగ్గలు 2 అనాస పువ్వులు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తే ఉల్లిపాయ త్వరగా ఉడుకుతుందండి. అలాగే ఒక బిర్యానీ ఆకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మగ్గనిచ్చుకోండి. ఉల్లిపాయ ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే మనం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు అనేది వేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడు రొయ్య అనేది మనకి మగ్గుతుంది. మనకి రొయ్య 75% మగ్గిన తర్వాత ఇలా మామిడికాయ చెక్కు తీసుకుని చిన్నగా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా మనకి మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా సాల్ట్ వేసాం కదండి, సో చూసుకుని సాల్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ స్టేజ్లో మనం వేసుకుంటే ముక్కలకి బాగా పడుతుందండి. సో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం మిక్సీ పట్టు వేసుకుంటే మనకు గ్రేవీ కూడా బాగా వస్తుంది. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయినాక మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుని మొత్తం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం 1 kg రొయ్యలు అలాగే 150 గ్రామ్స్ మామిడికాయ ముక్కలండి. మామిడికాయ పచ్చిది బాగా పుల్లగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ అనేది మనకి పుల్లగా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు ఒక 3 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం అనేది. మనకి ఫస్ట్ ఎక్కువ వాటర్ ఉంటేనే మీరు దించేటప్పుడు గ్రేవీగా ఉంటుంది కర్రీ అనేది. మీరు ఎలా కావాలనుకుంటే అలా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే మనకి ఇది ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇది బాగా ఊరికినే అడుగంటేస్తుంది. మర్చిపోకుండా ఒక 2-3 సార్లు తిప్పుకుంటే మనకి కింద అడుగంటకుండా ఉంటుంది. చూడండి, లాస్ట్కి ఇలా మనకి 15 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు మసాలా వేసుకుంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది, వేసుకోకపోయినా ఇంకో ఫ్లేవర్ ఉంటుంది. అది మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని బట్టి. చూసారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ అనేది వచ్చేస్తాయి. థ్యాంక్ యూ వ్యూవర్స్.